బంగ్లాదేశ్ చేతిలో సొంత గడ్డ మీద టెస్ట్ సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్కు వర్ష షాక్లు తగులుతున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో 8వ ప్లేస్కు పడిపోయింది పాకిస్తాన్. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లోనూ అట్టడుగు స్థానానికి చేరింది. ఇక బ్యాటర్లో ఒకప్పుడు టాప్ 2లో నిలిచిన బాబర్ అజమ్ ఇటీవల పేలవ ప్రదర్శనతో 5 ఏళ్లలోనే తొలిసారి టాప్ 10 నుండి బయటకు వచ్చడం జరిగింది. పాకిస్తాన్ క్రికెట్ తిరోగమనం దిశగా సాగుతోంది. గత కొంతకాలంగా ఆ జట్టు ఆట తీరు మరీ తీసికట్టుగా తయారవుతుంది. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత టీ20 వరల్డ్ కప్లోని చిన్న జట్లలో చేతుల్లో ఓడి గ్రూప్ దశలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాత తాజాగా స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ గురైంది. టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత పాకిస్తాన్కి షాకుల మీద షాకులే తగులుతున్నాయి. 2023, 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. మరోవైపు 2-0తో టెస్ట్ సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ 4వ స్థానానికి చేరింది. ఇక వెస్టిండీస్ ఒక్కటే పాకిస్తాన్ కంటే దిగువన ఉండటం గమనార్హం చెప్పుకోవచ్చు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కిందకి పడిపోయిన పాక్కు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లోనూ భంగపాటు ఎదురైంది. ఇక్కడ కూడా పాక్ జట్టు 8వ స్థానానికి దిగజారింది. పాకిస్తాన్ టీం 2 స్థానాలను కోల్పోయి ఐసీసీ మెన్స్ టెస్ట్ ర్యాంకింగ్స్లో 8వ స్థానానికి పడిపోయింది. స్వదేశంలో సిరీస్ ఓటమి నేపథ్యంలో పాక్ పాయింట్స్ తగ్గాయని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కు ముందు పాకిస్తాన్ 6వ ప్లేస్లో ఉండేది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమితో కిందకి పడిపోయింది అని ఒక ప్రకటనలో వెల్లడించింది ఐసీసీ. ఇప్పుడు పాక్ జట్టు 76 పాయింట్లతో 8వ ర్యాంకులో ఉంది. ఆస్ట్రేలియా 124 పాయింట్లు అగ్రస్థానం ఉండగా టీమిండియా 120 పాయింట్లు, ఇంగ్లాండ్ 108 పాయింట్లతో వరుసగా ఉన్నాయి. మరోవైపు ఐసీసీ బ్యాటర్ ర్యాంకింగ్స్లో కూడా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజమ్ 3 స్థానాలకు దిగజారాడు. గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్న బాబర్ అజమ్ 5 ఏళ్ల తర్వాత తొలిసారి టాప్ 10 నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం 12వ స్థానంలో నిలిచాడు. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్లో జట్లను ప్లేఆఫ్స్కు చేర్చలేకపోయిన బాబర్ అజమ్ ఇప్పుడు బంగ్లాతో టెస్ట్ సిరీస్ తేలిపోయాడు. అయితే 2 టెస్టుల్లో 4 ఇన్నింగ్స్లో కలిపి 64 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఇక చివరిసారిగా 2019 డిసెంబర్ నెలలో బాబర్ అజమ్ 13వ ర్యాంకులో ఉండగా ఆ తర్వాత 5 ఏళ్లుగా టాప్ 10లోనే స్థానం నిలుపుకున్నాడు. ఒక దశలో 2వ స్థానానికి కూడా చేరాడు. ప్రస్తుతం భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ వరుసగా 6, 7, 8 స్థానాల్లో ఉన్నారు. జో రూట్ టాప్లో ఉన్నాడు. ఇక డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ లార్డ్స్లో జరగనుంది. పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న జట్లను టైటిల్ కోసం పోటీ పడతాయి. ఆ టేబుల్లో టీమిండియా 68.52 విజయ శాతంతో అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా 62.50 2వ ప్లేస్లో నిలిచింది. ఇక న్యూజిలాండ్ 3వ స్థానంలో, బంగ్లాదేశ్ 4వ స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ 5వ ప్లేస్లో ఉంది. ఇక పాకిస్తాన్ 8, వెస్టిండీస్ 9 స్థానాల్లో అయితే ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం ఇంగ్లాండ్ కొంప ముంచిందనే చెప్పుకోవచ్చు. సొంత గడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓటమి ఇంగ్లాండ్ కొంప ముంచింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో క్రమంగా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ ఫైనల్ బెర్త్పై కన్నేసిన ఇంగ్లాండ్కు పాక్ ఘోర ఓటమి తీవ్ర ప్రభావం చూపించింది. గత వారంలో టాప్ 4కు దూసుకొచ్చిన ఇంగ్లీష్ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి పడిపోయింది. నెల రోజుల క్రితం 7వ స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ వరుస విజయాలతో 4వ స్థానానికి దూసుకొచ్చింది. స్వదేశంలో వెస్టిండీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక సిరీస్ను కూడా 3-0తో క్లీన్ స్వీప్ చేసేలా కనబడుతుంది. ఇప్పటికే లంకపై 2 టెస్టులు గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయాలతో ఇంగ్లాండ్ ఫైనల్ రేసులోకి తిరిగొచ్చింది. 2, 3 స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా 62.50, అలాగే న్యూజిలాండ్ 50% వరకు చేరగా ఇంగ్లాండ్ 45% చేరింది. అయితే ఈ సమయంలో పాకిస్తాన్ ఘోర పరాజయం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికపై ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. పాక్ను 2-0తో ఓడించిన బంగ్లాదేశ్ 45.83%తో 4వ స్థానానికి దూసుకొచ్చింది. దీంతో బంగ్లా అనూహ్యంగా రేసులోకి వచ్చేసింది. ఈ నెలలో భారత్తో జరగనున్న టెస్ట్ సిరీస్ను కూడా గెలిస్తే బంగ్లా తన టేబుల్లో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటుంది. ఇక పాకిస్తాన్ 19.05%తో 8వ స్థానంలో నిలిచింది. 2023 నుంచి 2025 వరకు జరగనున్న టెస్ట్ మ్యాచ్ల విజయాల శాతం ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్కు 2 జట్లు అర్హత సాధిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. పట్టికలో అంతిమంగా టాప్ 2గా నిలిచిన జట్లు జూన్లో జరగనున్న ఫైనల్లో తలపడతాయి. అయితే టీమిండియా 68.52%తో అగ్రస్థానంలో నిలవగా టీమిండియా తుది పోరుకు అర్హత సాధించడం దాదాపు ఖాయమనే చెప్పుకోవచ్చు. ఇక పోటీ అంతా 2వ స్థానం గురించే. న్యూజిలాండ్ భారత్తో 3, అలాగే శ్రీలంకతో 2 టెస్టులు ఆడనుంది. శ్రీలంక సిరీస్ను కైవసం చేసుకుని టీమిండియాను ప్రతిఘటిస్తే కివీస్ తన పర్సంటేజ్ను మెరుగుపరుచుకుంటుంది. ఇక ఆస్ట్రేలియా భారత్తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడిస్తే 2వ స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మరోవైపు ఇంగ్లాండ్ శ్రీలంకతో సిరీస్ ముగిసిన అనంతరం పాకిస్తాన్తో 3 టెస్టులు ఆడాల్సి ఉంటుంది.
ఇంగ్లాండ్ సత్తా చాటితే రెండో స్థానానికి చేరే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఓవరాల్గా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 గాను ఫైనల్కి ఏ జట్లు సాధిస్తా అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఏ జట్టు కూడా ట్రోఫీ అందుకుంటుంది అనుకున్నారో ఆ టీం పేరు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.